ఒక చిన్న గ్రామంలో నీలమ్మ అనే దయగల అమ్మమ్మ ఉండేది. ఆమెకు చిన్ని అనే ముద్దైన తెల్ల పిల్లి ఉండేది. ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించేవారు మరియు రోజంతా కలిసి ఉండేవారు. ప్రతిరోజు ఉదయం నీలమ్మ బజారుకు వెళ్లి పాలు, కూరగాయలు తెచ్చేది. ఇల్లు విడిచే ముందు, చిన్ని, నేను వచ్చేవరకు మంచిగా ఉండాలి అని మృదువుగా చెప్పేది. నీలమ్మ వెళ్లిన తర్వాత వంటింట్లో ఉన్న పాల గిన్నె చిన్నీకి కనిపించింది. ఆకలితో ఉన్న చిన్ని పాలను చూస్తూ మియావ్ అంటూ చుట్టూ తిరిగింది. చిన్ని నెమ్మదిగా టేబుల్ మీదికి ఎక్కి ఆ పాలను మొత్తం తాగేసింది. పాలు చాలా రుచిగా అనిపించాయి. కాసేపటికి చిన్నీకి భయం వేసింది. నేను తప్పు చేశానా అని అనుకుని కుర్చీ వెనక దాక్కుంది. కొద్దిసేపటికి నీలమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. వంటింట్లోకి వెళ్లి ఖాళీ గిన్నె చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత నీలమ్మ మృదువుగా, చిన్నీ, నువ్వే పాలు తాగావా అని అడిగింది. చిన్ని నెమ్మదిగా బయటకు వచ్చి తల వంచింది. నీలమ్మ నవ్వుతూ, తప్పు చేయడం కాదు, దాచడం తప్పు, నిజం చెప్పడం మంచి అలవాటు అంది. ఆ రోజునుంచి చిన్ని ఏ తప్పు చేసినా దాచకుండా నీలమ్మ దగ్గరకు వచ్చేది. నీతి: తప్పు చేసినా నిజం చెప్పితే మనకు నమ్మకం మరియు గౌరవం లభిస్తాయి.